Good afternoon, everyone. Welcome to our online class, that is kinematics of machinery. So, in the previous classes, that is, which is not an online class, that is on the Blackboard session, we have discussed a few topics. Okay, the most of you were not present to the class due to some other reasons. Okay, due to this pandemic situation, whatever the reason may be. So in this class, we are going to have some brief introduction from the starting only for this class. Okay, so from Monday onwards, we are going to have the regular run of the class. So this procedure we have already gone through in the last semester. Okay, ఆన్లైన్ క్లాసెస్ అనే ప్రొసీజర్ని మీరు ఆల్రెడీ లాస్ట్ సెమిస్టర్లో చూసారో అక్కడ ఎలాగైతే మేము క్లాస్ని రికార్డ్ చేసి మీకు లింక్ పెడితే మీరు అది యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకొని చూడాలి. సో ఈ ప్రొసీజర్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసే క్లాసెస్ అయితే కాదండి. మీరు ఇక్కడ ఎంతవరకు సిలబస్ అవుతుందో తర్వాత ఆఫ్లైన్కి వచ్చినప్పుడు దాని తర్వాత నుంచి కంటిన్యూ అవుతుంది. సో మీకేమైనా డౌట్స్ ఉన్నాయి ఒక టాపిక్ మీద అనుకుంటే యూ హ్యావ్ టు గో త్రూ దట్ స్పెసిఫైడ్ రికార్డెడ్ క్లాస్. ఓకే, అండ్ లైవ్ ఇంటరాక్షన్ క్లాసెస్ కూడా తీసుకుంటాము. అది ఎప్పుడు అంటే ఇఫ్ దేర్ ఈస్ ఎనీ సమ్ గివ్ అండ్ టేక్ పాలసీ లాగా మేము చెప్తున్నప్పుడు మీకైనా డౌట్లు వస్తున్నాయి, మేము మిమ్మల్ని అడగలేకపోతున్నాము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా మీకు అనిపిస్తే లైవ్ క్లాసెస్ కూడా తీసుకుంది. కాకపోతే లైవ్ క్లాసెస్ని ఎందుకు తీసుకోవడం లేదు అంటే మోస్ట్ ఆఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ నెట్వర్క్ కవరేజ్ అండ్ మేబీ యూఆర్ హ్యావింగ్ సమ్ సెల్ ఫోన్ ప్రాబ్లమ్స్ అని ఇట్లా కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో రికార్డెడ్ క్లాస్ అయితే మీరు ఎప్పుడన్నా చూడగలరు అనే ఒక ఉద్దేశంతో రికార్డెడ్ క్లాసెస్ని మీకు పెడుతున్నాను. సో మీకు గనక లేదు మాకు లైవ్ ఇంటరాక్షన్ క్లాస్ కావాలనుకుంటే ఈ క్లాస్ అయిన తర్వాత మీకు మన గ్రూప్లో మీరు ఫీడ్బ్యాక్ కనుక పెడితే దాన్ని బట్టి మనం విల్ ప్లాన్ దట్ వన్. లేదు మనం ఇదే రికార్డెడ్ క్లాస్లోనే ఫాలో అవుదాము, రికార్డెడ్ క్లాస్ బాగానే ఉంది, నో ప్రాబ్లం అనుకుంటే రికార్డింగ్ క్లాస్లోనే అంటే ఈ క్లాస్ ఎట్లా అవుతుంది ఇలాగే తర్వాత క్లాసెస్ కూడా రన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫర్ షెడ్యూల్ ఫర్ 15 days. సో మనం ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి ఎంత త్వరగా మనం రికవరీ అంటే అయితే మనం అంత త్వరగా క్లాసెస్ మళ్ళీ బోర్డు మీద చెప్పుకోవచ్చు. ఓకే, సో కమింగ్ టు ద సబ్జెక్ట్, మన సబ్జెక్ట్ పేరు కైనెమాటిక్స్ ఆఫ్ మెషిన్స్. సో మోస్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ హ్యావ్ అటెండెడ్ ద క్లాస్ ఫర్ లాస్ట్ 2 weeks. ఓకే, దే నో వాట్ ఈస్ ఒక 3-4 క్లాసెస్ అయినాయి మనకు ఆల్రెడీ. ఒక అబౌట్ 6 క్లాసెస్ మనకు అయినాయి కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఓవరాల్గా ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం, ఒక జస్ట్ కొంచెం సేపు. సో ఆ బ్రీఫ్ ఇంట్రడక్షన్లో యూ విల్ హ్యావ్ you might have a overlook of this subject so that you can understand the further topics. Okay, let us see. Okay, so you see here, if you see here, if you see here, so this is our syllabus for first unit. Okay, this is the syllabus for our first unit. Kinetic pair, constraint motion, kinetic chain, degrees of freedom,
back criteria for planner mechanism, Kirchhoff's law, mechanism and invention of mechanism, version of 4 bar, simple bar. Okay, so this is the first unit syllabus. And first of all, what is meant by COM, kinematics of machinery? Okay, so how many types of kinematics of machines are there? What is meant by kinematics? How it is with mechanics? Okay, machines. మనకి మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే ఒక సబ్జెక్ట్ని మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నామండి దీంట్లో. సో అక్కడ మనకు ఒక ఐడియా ఉంది ఏంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ విచ్ డీల్స్ విత్ ద బాడీ విచ్ ఈజ్ అట్ రెస్ట్, విచ్ ఈజ్ అట్ మోషన్, విచ్ ఈజ్ అట్ కంటిన్యూ టు బి ఇన్ మోషన్. సో ఈ 3 కండిషన్స్ని మీరు దాని మీద ఉండే రియాక్షన్స్ ఏంటి, ఫోర్సెస్ ఏంటి, ఇవన్నీ మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనం నేర్చుకున్నాం. సో అందులోనే మనకి కైనమెటిక్స్, డైనమిక్స్ 3 పార్ట్స్ వస్తాయి. ఓకే, అందులోనే. సో ఇందులో మనకి కైనమెటిక్స్ అంటే మీకు ఇప్పుడు 2.1లో కామ్ ఉంటుందండి, 3.1లో డామ్ ఉంటుంది, డైనమిక్స్ ఆఫ్ మిషనరీ. ఇది KOM, కైనమెటిక్స్ ఆఫ్ మిషనరీ. సో ఈ కైనమెటిక్స్ ఆఫ్ మిషనరీలో we deals with the relative motion of the machine components which are at motion, but machine is said to be stable. You understand? Here we deal with a machine component or whatever machine anavachu, whatever, which is said to be in rest condition. అంటే ఎట్లాగా, ఫర్ ఎగ్జాంపుల్ సీవింగ్ మిషన్ తీసుకోండి, అంటే కుట్టు మిషన్లో చూస్తే మనం పెడలింగ్ చేస్తున్నంతసేపు ఏమవుతుంది, ఆ కుట్టు మిషను కుడతా ఉంటుంది, బట్ క్లాత్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే దెర్ ఇస్ అ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద పార్ట్స్ ఆఫ్ దట్ మిషన్, వేర్ వెన్ యూ ఆర్ pedaling that pedal given to the machine. So what happened, it is creating a mechanism and it is rotating the wheel there. Akonna wheel ni rotate chestundi, ade time lo you are sieving the cloths ante బట్టల్ని కొడతాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మిషన్ ఎలా ఉంది, రెస్ట్ కండిషన్లో ఉంది, కానీ ద పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి రిలేటివ్ మోషన్లో ఉన్నవి, అవి జరుగుతున్నవి, అవి మూమెంట్లోకి ఉన్నాయి. Okay, whereas you go for another dynamics లో అట్లా తీసుకుంటే it is meant with the moving objects. For example, moving objects, okay, which are relative motion in members as well as the machine. సో అది డామ్. కామ్లో మనకి రెస్ట్ కండిషన్ ఉన్న వాటి వరకే చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీవింగ్ మిషన్ కానీ, లేత్ మిషన్ కానీ, షాపర్ కానీ, ప్లానర్ కానీ, ఇవన్నీ కూడా అంతే కదా, స్టడీ స్టేట్ మిషన్స్ విచ్ విల్ డూ సమ్ మెకానిజం అండ్ ఇట్ విల్ క్రియేట్ ఎ మిషన్ ప్రాసెస్, which undergoes lot of gear train transmissions జరుగుతాయి. గేర్ ట్రైన్ ట్రాన్స్మిషన్స్ నుంచి మనకి రొటేషనల్ నుంచి లీనియర్ కానీ, ట్రాన్సిషనల్ కానీ, ఓకే, జిగ్జాగ్ కానీ, ఇలా కొన్ని అవుట్పుట్ ఎనర్జీస్ అనేది మనకు అక్కడ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ ద లేత్ తీసుకోండి. లేత్ బెండ్ని ఎలా మూవ్ చేస్తే మన టైల్ స్టాక్ దగ్గర విల్ హ్యావ్ సమ్ హ్యాండిల్, స్పిండిల్. ఆ స్పిండిల్ని మీరు రొటేట్ చేస్తే ఏమవుతుంది, లేత్ బెండ్ ఎలా మూవ్ అవుతుంది, ఇది మనం రొటేట్ చేస్తుంటే ఇది ఎలా మూవ్ అవుతుంది అంటే రొటేషనల్ మోషన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటే లీనియర్ మోషన్. ఎలా అంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ థ్రెడెడ్ ఫీడ్, దట్ థ్రెడెడ్ ఫీడ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ దేర్, అండ్ ఈ థ్రెడ్డింగ్ మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ థ్రెడ్డింగ్ మూవ్మెంట్ని ఇలా తీసుకుని వెళ్తా ఉంటుంది. ఓకే, సిమిలర్లీ స్క్రూ జాక్ని ఎలాగైతే మనం రొటేట్ చేస్తే లోడ్ని ఎలా పైకి లిఫ్ట్ చేస్తుంది అంటే రొటేషనల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ అంటే రొటేషనల్ మోషన్ ఇస్ కన్వర్టెడ్ టు లీనియర్ మోషన్.
ఓకే, అట్లా అట్లా కొన్ని మెకానిజమ్స్ మనం చూస్తాం. సో ఇందులో మనకి లింక్ ఆర్ ఎలిమెంట్, ఫస్ట్ థింగ్ లింక్ ఆర్ ఎలిమెంట్, రెండింటికి తేడా. A link is a resistance body or a symbol of resistant body which constitute part or parts of a machine connecting other parts which have a motion or relative to it. Okay, లింక్ అంటే ఏంటంటే, లింక్ ఆర్ ఎలిమెంట్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ a resistance body or assemble of resistant bodies. It is a resistance body. అంటే resistant body అంటే it will resist or it will not elongate or it will not compress and it will not slide or like that. Resistant body అంటే రిజిడ్ బాడీ అని కూడా అనుకోవచ్చు. అంటే ఏంటంటే ఎందుకని అంటున్నానంటే, ఇట్ ఈస్ a connecting which continues to parts of a machine which constitute part of parts of a machine connecting other two parts which have motion. అంటే ఈ రెండు పార్ట్స్ ని ఇట్లా జాయిన్ చేస్తుంది, దీన్ని లింక్ అంటారండి. ఇట్లా రెండు పార్ట్స్ ని జాయిన్ చేస్తుంది, ఓకే, దీన్ని లింక్ అంటారు. ఓకే, దీన్ని ఇట్లా రెండు పార్ట్స్ ని ఈ మధ్యలో ఉండే ఈ ఫింగర్ టిప్ ఏదైతే ఉందో దాన్ని లింక్ అంటారు. ఓకే, వీటిని స్ట్రక్చర్స్ ఆర్ మెంబర్స్ అంటారు. వీటిని స్ట్రక్చర్స్ ఆర్ మెంబర్స్, రెండింటిని జాయిన్ చేస్తున్న దాన్ని లింక్ అంటారు. పార్ట్స్ని కానీ పార్ట్ని కానీ. అలాగే దీన్ని తీసుకెళ్ళి ఒక బాటమ్కి ఫిక్స్ చేస్తావు ఇట్లాగా, సో దాన్ని కూడా ఒక లింక్ అంటారు. అప్పుడు మోషన్ అనేది ఒక దాంట్లోనే ఉంటుంది. ఇదేమవుతుంది, పైకి కిందకి జరగదు, మా అయితే అటు ఇటు జరుగుతుంది. ఓకే, ఇది ఫిక్స్డ్ అయితే, సో దాన్ని లింక్ అంటారు. లింక్ మే కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. లింక్ మే కన్సిస్ట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే ఏంటి, ఒక లింక్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ని కన్సిస్ట్ చేయొచ్చు. అంటే మినిమం ఎన్ని ఉండాలి, రెండు ఉండాలి. మినిమం రెండు అయితే ఉండాలి. ఒకటి స్టేషనరీ తీసుకో, ఇంకోటి కాకపోతే కౌంట్ చేసేటప్పుడు స్టేషనరీని కూడా కౌంట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బేస్కి, ఇది బేస్ అండి, ఈ బేస్కి ఒక పుల్ల ఇట్లా ఒక రాడ్ని ఇలా ఫిక్స్ చేసాము. ఫిక్స్ చేసినప్పుడు ఏంటి, కౌంట్ చేసినప్పుడు ఈ బేస్ని కౌంట్ చేయాలి 1 అని, అలాగే ఈ రాడ్ని కూడా కౌంట్ చేయాలి 2 అని. ఈ రెండింటిని జాయిన్ చేసేదాన్ని లింక్ అంట. సిమిలర్లీ ఒక 2 రాడ్స్ని నేను ఒక నట్ అండ్ బోల్ట్ ద్వారా దీన్ని ఫిక్స్ చేశాను. ఈ రెండు ఇలా జరుగుతుంటే ఇప్పుడు దీన్ని ఏమంటాము, ఇట్ ఈస్ కనెక్షన్ ఆఫ్ 2. ఓకే, అలాగే ఇంకో మూడో దాన్ని కూడా యాడ్ చేశాను, 4 యాడ్ చేశాను. 4ని ఇలా పెట్టాను అంటే ఏమన్నాడంటే, ఇట్ మే కన్సిస్ట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, కనెక్టింగ్ పార్ట్స్, such a way that they form one unit and have a no motion related to each other. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పిస్టన్ రాడ్ ఇక్కడ కనుక మీరు చూస్తే, ఇక్కడ చూడండి, పిస్టన్ రాడ్, ఓకే, క్రాస్ సెట్ ఆఫ్ స్టీమ్ ఇంజిన్. సో ఇవన్నీ కూడా మనకి ఈ దీని కింద వస్తుంది. ఓకే, సో ఇది మనం చూస్తే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేయచ్చు ఇట్లాగా. సో ఇది మనకి కన్సిడర్ యాజ్ ఎ లింక్. ఓకే, సో మీరు ఇక్కడ గమనించండి, సో ఇక్కడ మీరు కనుక ఈ ఫిగర్లో ఏం చేస్తున్నామంటే, దిస్ ఈజ్ స్లైడర్ క్రాంక్ మెకానిజం. స్లైడర్ క్రాంక్ మెకానిజంలో ఇదొక ఫ్లై వీల్. ఓకే, ఇదొక ఫ్లై వీల్. ఓకే, సో ఇందులో మనం ఏం చేస్తున్నామంటే, ఇదొక కనెక్టింగ్ రాడ్, ఇదొక క్రాంక్. ఓకే, ఇదొక ఫిక్స్డ్ లింక్, ఇదేంటిది, ఇదొక పిస్టన్ అండి, ఒక పిస్టన్. సో ఇది ఇలా రొటేట్ అవుతున్నప్పుడు, ఇదేమవుతుంది, టు అండ్ ఫ్రా, అంటే ముందుకి వెనక్కి జరుగుతుంది. టు అండ్ ఫ్రా మోషన్, ముందుకి వెనక్కి జరుగుతుంది. సో ఇందులో మనం కనుక చూస్తే, ఈ 1 అనేది ఏమవుతుంది ఏంటంటే ఫిక్స్డ్ లింక్, ఇది ఫిక్స్డ్ లింక్. సిమిలర్లీ 2 చూడండి, ఇది ఒక క్రాంక్. సిమిలర్లీ 3 కనెక్టింగ్ రాడ్, 4 స్లైడర్.
సో ఈ టైప్ ఆఫ్ మన మెకానిజంలో స్లైడర్ క్రాంక్ మెకానిజంలో ఏం లేదండి, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో రొటేట్ అవుతున్నప్పుడు ఇది టు అండ్ ఫ్రమ్ మోషన్లో మనకి అది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద స్లైడర్ క్రాంక్ మెకానిజం. లింక్ అంటే అర్థమైంది కదా, స్టేషనరీ నుంచి ఒక రాడ్ వేరే దానికి కనెక్ట్ అయినా పర్లేదు, లేదా కనెక్టింగ్ రాడ్ నుంచి క్రాంక్ కనెక్ట్ అయినా పర్లేదు, లేదా కనెక్టింగ్ రాడ్ టు పిస్టన్ హెడ్. ఓకే, అంటే ఇక్కడ ఏంటి స్లైడర్ మెకానిజం ఉంది, ఇది ఫిక్స్డ్. ఓకే, ఇదేమో మూమెంట్ ఉంది. సో ఏది చూసుకున్నా సరే మనకి ఈ మూడిట్లో కూడా టూ కాంపోనెంట్స్ ని కనెక్ట్ చేసేదాన్ని లింక్ అంటాం. ఓకే, సో టైప్స్ ఆఫ్ లింక్స్ చూడండి, రిజిడ్ లింక్, ఫ్లెక్సిబుల్ లింక్, ఫ్లూయిడ్ లింక్. సో రిజిడ్ లింక్ అంటే విచ్ డజంట్ అండర్గో డిఫార్మేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెంచర్, ఒక రెంచ్ లేకపోతే ఐరన్ కాంపోనెంట్. ఓకే, ఈ రిజిడ్ అనేది ఏంటిదంటే విచ్ డజంట్ అండర్గో డిఫార్మేషన్. అంటే డిఫార్మేషన్ అంటే ఏంటి, వంగిపోవటం కానీ, కృషించుకుపోవటం కానీ, ఇరిగిపోవటం కానీ, లేదా సాగటం కానీ. సో ఇట్ డజంట్ అండర్గో ఎనీ డిఫార్మేషన్ వైల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మోషన్. అంటే మోషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు కనుక ఇందులో చూడండి, ఈ మెకానిజంలో ఇది ముందుకి వెనక్కి జరుగుతుంది. అలాంటప్పుడు ఇదేం సాగదు కదా, పార్ట్ లింక్ 3M సాగదు కదా ఇట్లాగా. సో అట్లాగా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ ఎ రిజిడ్ లింక్. సో which doesn't go any deformation while transmitting motion. In the real sense, rigid link doesn't exist. However, as a deformation of rod, crank, etc., of a steam or internal combustion engine, they can be considered as rigid. And rigid link doesn't exist. ఎందుకని అన్నామంటే there will be some wear and tear or there will be some deflection. అంతే కదా, ఇప్పుడు క్రాంక్ రాడ్ కానీ లేకపోతే రొటేటింగ్ రాడ్స్ వీటిలో కానీ చూసుకుంటే అందులో మనకి ఎంతో కొంత దేర్ విల్ బి సమ్ డిఫ్లెక్షన్, రైట్? దేర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ డిఫ్లెక్షన్ దట్ ఈస్ నాట్ సీన్ విత్ యువర్ విజువల్ ఐ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాన్స్మిట్ అవుతుంది, ఇక్కడ పిస్టన్ రాడ్ పైకి కిందకి జరుగుతుంది ఇట్లాగా. సో దాంట్లో ఎలాంటి డిఫార్మేషన్ జరగలేదా అంటే మన హ్యూమన్ ఐకి కనపడే డిఫ్లెక్షన్ అందులో జరుగుతుంది. అలా అసలు జరగకుండా ఉండదు, జరుగుతుంది. ఓకే, సో అట్లాగే వాడు ఏమన్నాడంటే as the deformation of a steam or internal combustion engine is not appreciable, they can be considered as rigid. ఈ స్టీమ్ కానీ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఇస్ నాట్ అప్రెషబుల్, దే కెన్ బి కన్సిడర్డ్ యాజ్ రిజిడ్. సో ఇందులో ఉండేది రిజిడ్ అని అనలేము, ఎందుకనంటే అందులో కూడా వేర్ అండ్ టేర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ నాట్ టర్మ్డ్ యాజ్ ఎ రిజిడ్ లింక్. ఫ్లెక్సిబుల్ లింక్ ఇన్ విచ్ ట్రాన్స్మిటింగ్ మోషన్ ఇస్ పార్షియల్లీ డిఫరెంట్ ఇన్ మ్యాటర్ నాట్ ఆఫ్టర్. సో ఏంటంటే ఇక్కడ ఫ్లెక్సిబుల్ లింక్లో ఏంటంటే పార్షియల్ డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. దస్ ఇట్ ట్రాన్స్మిట్స్ మోషన్ ఇన్ వై డైరెక్షన్ ఓన్లీ సో యాజ్ టు పుల్ ఆర్ పుష్. ఎగ్జాంపుల్ బిట్స్. ఓకే, సో ఈ పార్షియల్ డిఫార్మేషన్స్ ఎక్కడ జరుగుతాయంటే బెల్ట్స్. సో మీకు రోలర్స్ వాటిల్లో ఈ బెల్ట్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్లో కానీ లేకపోతే యాక్టివా బైక్స్లో కానీ, స్కూటర్స్ అంటారు అట్లా, స్కూటర్స్లో చైన్ ఉండదండి, బెల్ట్ డ్రైవ్ ఉంటుంది. సో ఈ బెల్ట్ డ్రైవ్ ఒక ఉద్దేశం ఏంటంటే ఇట్ విల్ స్లైట్లీ ట్రాన్స్ఫార్మ్. అంటే దెర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇట్స్ ట్రూ లెంత్. ఓకే, when a load is applied. Why it is taken like that means a rigid one can't resist the friction, whereas a transmitting one can, partial transmission can withstand the friction. ఫ్రిక్షన్ విత్స్టాండ్ అవ్వాలి, స్లిప్ అవ్వకూడదు, అంతే కదా. ఇప్పుడు చైన్ ఉందనుకోండి, మెటల్ చైన్, మన సైకిల్ చైన్ ఉంటుంది కదా, ఆ మెటల్ చైన్కి ఎట్లా ఎంగేజ్ అవుతుంది అంటే దేర్ విల్ బి సమ్ టీత్ లైక్ దిస్. సో ఇందులోకి ఈ చైన్ ఎలా వెళ్తుందో అది ఎట్లా తిరుగుతూ ఉంటుంది. ఆ ఫ్రీ వీల్లో ఈ టీత్లో ఎంగేజ్ అయిపోయి ఆ ఫ్రీ వీల్ తిరుగుతున్నంతసేపు ఈ బెల్ట్ ఏదైతే ఉందో అది అట్లా జరుగుతూ ఉంటుంది. కానీ మనకి బెల్ట్ డ్రైవ్స్ ఎందులో ఉంటాయంటే మనకి ఆటోమొబైల్స్లో చూసుకుంటే స్కూటర్స్, సో కాల్డ్ యాక్టివా, యాక్సిస్ కానీ ఇలాంటి బళ్ళల్లో లోపల బెల్ట్ ఉంటుంది. ఓకే, ఆ బెల్ట్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే మనం యాక్సిలరేటర్ ఇస్తామో ఆ ఇంజిన్ నుంచి వచ్చే పవర్ స్ట్రోక్ ఆ పవర్ని ఒక షాఫ్ట్కి ఇస్తారు. ఆ షాఫ్ట్ నుంచి డైరెక్ట్గా
డ్రివెన్ వీల్ అంటే మనకి బ్యాక్ వీల్ కి ఇస్తారండి. ఓకే, సో ఎప్పుడైతే ఇది రొటేట్ అవుతుందో ఈ రొటేషన్ యొక్క షాఫ్ట్ ని దానికి ఎంగేజ్ చేస్తారు. సో ఇది ఎంత మనం ఆర్పిఎం రైస్ చేస్తే అంత బ్యాక్ వీల్ టర్న్ అవుతుంది, సెన్స్ ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్. సో ఇందులో ఏం జరుగుతుంది అంటే ఇట్ అండర్ గోస్ సమ్ పార్షియల్ డిఫార్మేషన్ జరుగుతుంది. ఎందుకంటే అది కానీ రిజిడ్ లో ఉందనుకో స్లిప్ అయిపోతుంది, ఫ్రిక్షన్ ని తట్టుకోలేదు రిజిడ్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గ్లాస్ మీద ఒక రబ్బర్ని జరపండి, అలాగే ఒక గ్లాస్ మీద ఒక మెటల్ బాడీని జరపండి. సో మెటల్ బాడీ త్వరగా జరిగిపోతుంది, గ్లాస్ మీద రబ్బర్ అనేది త్వరగా జరగదు ఒక పాలిమర్గా. ఎందుకని ఇట్ విల్ హ్యావ్ మోర్ గ్రిప్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ ప్రాపర్టీ ఆఫ్ పార్షియల్ డిఫార్మేషన్. సో పార్షియల్ డిఫార్మేషన్ ఉన్న దానికి గ్రిప్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్రిక్షన్ ని రెసిస్ట్ చేస్తుంది. రిజిడ్ గా ఉన్నదానికి గ్రిప్ తక్కువ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఫ్రిక్షన్ ఫ్రీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫ్లూయిడ్ లింక్. Fluid link is a receptacle and motion is transmitted to fluid by pressure or compression, hence hydraulic press. మనకి హైడ్రాలిక్ ప్రెస్ లో ఉండేది ఎట్లా అంటే ఫ్లూయిడ్ లింక్ అనమాట, అంటే బాడీ టు బాడీ, లింక్ టు లింక్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అంటే ఈ ఫ్లూయిడ్ లింక్ అంటే which may be deformed or which is deformed in few aspects. Okay, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లూయిడ్ లింక్ కి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ బైక్ ఉండే హైడ్రాలిక్ ఆర్ డిస్క్ బ్రేక్స్ లో ఎట్లా పనిచేస్తాయి అంటే డిస్క్ ఛాంబర్ ఒకటి ఉంటుంది, హ్యాండిల్ రైట్ సైడ్ లో ఒక డిస్క్ ఛాంబర్ ఉంటుంది. ఆ డిస్క్ ఛాంబర్ లో మనం ఏం చేస్తామంటే డిస్క్ ఫ్లూయిడ్ పోస్తాము. పోసిన తర్వాత మనం ఎప్పుడైతే దాన్ని ఇలా పంప్ చేస్తామంటే బ్రేక్ అప్లై చేస్తామో, అప్లై చేసినప్పుడు ఇట్ విల్ క్రియేట్ సమ్ ప్రెషర్ on that liquid or fluid and it will pass through that tube and it will hit the pistons. బ్రేక్ ప్యాడ్స్ కి మన డిస్క్ కి 2 బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయండి, దానికి ముందు 2 పిస్టన్లు ఉంటాయి. ఎప్పుడైతే మనం ప్రెస్ చేయగానే ఆ 2 పిస్టన్స్ ఇట్లా పట్టేసుకుంటాయి బ్రేక్ ని, అప్పుడు మనకి డిస్క్ బ్రేక్ అనేది పనిచేస్తుంది. సో డిస్క్ బ్రేక్ కూడా ఫ్లూయిడ్ లింకే అని ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, so next second binary link which is connected to link other by 2 parts. So next ternary link and quaternary link. So ఇది మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ కైనెటిక్ పెయిర్ అండి. ఇట్ ఈస్ అ జాయింట్ ఆఫ్ 2 links having relative motion. పెయిర్ అని ఎప్పుడు అంటాము అంటే ఇట్ ఈస్ అ జాయింట్ ఆఫ్ 2 links ని జాయిన్ చేయడాన్ని పెయిర్ అంటాం, which have relative motion. మీరు ఇది కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఫిక్స్డ్, ఈ 1 and 2 and 3 to 4 ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిని మనం ఏం చేస్తుంటే ఫిక్స్డ్ కాబట్టి ఇది ఏమవుతుంది, ముందుకి వెనక్కి జరుగుతుంది, అంతేనా, ముందుకి వెనక్కి ఇట్లా జరుగుతుంది. సో ఇన్ స్లైడర్ గ్యాంగ్ మెకానిజం link 1 is fixed and crank 2 from one pair and crank 2 and connecting rod 3, 2 and 3 another pair and 3 and 4 another pair. Finally the slider frame 1 from another pair. So these are 4 pairs. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే 4 pairs ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ అకార్డింగ్ టైప్ ఆఫ్ మనకి ఈ కైనెటిక్ పెయిర్స్ అనేది డిఫరెంట్ పారామీటర్స్ తో దీన్ని డివైడ్ చేశారు. సో అందులో ఏంటంటే టైప్ ఆఫ్ కాంటాక్ట్, టైప్ ఆఫ్ రిలేటివ్ మోషన్, టైప్ ఆఫ్ మెకానికల్ కాన్స్టెంట్. సో ఇందులో మనం 3 టైప్స్ అంటే కైనెటిక్ పెయిర్స్ అనేది, కైనమాటిక్ పెయిర్స్ అనేది మనకి 3 మెకానికల్ ప్రాపర్టీస్ ద్వారా డిఫైన్ చేశారు, డిఫర్ చేశారు. సో అందులో మేజర్ ఏంటంటే 1 టైప్ ఆఫ్ కాంటాక్ట్, 2 రిలేటివ్ మోషన్, 3 మెకానికల్ కన్స్ట్రెయింట్. ఫస్ట్ వన్ అకార్డింగ్ టైప్ ఆఫ్ కాంటాక్ట్, లోవర్ పెయిర్ అండ్ హయ్యర్ పెయిర్. లోవర్ పెయిర్ అండ్ హైయర్ పెయిర్. ఈ లోవర్ పెయిర్ ఏంటంటే పెయిర్ హ్యావింగ్ సర్ఫేస్ ఏరియా కాంటాక్ట్ బిట్వీన్ ద మెంబర్స్ ఇస్ నోన్ యాజ్ లోవర్ పెయిర్. ది కాంటాక్ట్ సర్ఫేస్ ఆఫ్ 2 links are similar. Nut turning on a screw, shaft rotating in a bearing. All pairs of ఏంటంటే higher pairs one. When a pair has a point of contact between the link, it is known as higher pair. The contact surface is when roller on surface
క్యామ్ అండ్ ఫాలోవర్ పేర్. ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇది డైరెక్ట్ కాంటాక్ట్ అండి, ఇది డైరెక్ట్ కాంటాక్ట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ రోలర్ క్యామ్ రెండు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతున్నాయి. సిమిలర్లీ అది హయ్యర్ పేర్. లోవర్ పేర్ అంటే అన్నాడు contact between the member is a lower pair, a pair having surface or area contact between the members. సో ఇక్కడ కనుక మీరు చూస్తే నట్ టర్నింగ్ ఆన్ ఏ స్క్రూ ఎలా టర్న్ అవుతుంది, సో దట్ ఈస్ ఎ లోవర్ పేర్. తర్వాత షాఫ్ట్ ఇన్ ఏ బేరింగ్, మీరు ఇప్పుడు ఫ్యాన్ కనుక ఆన్ చేస్తే ఫ్యాన్ రొటేట్ అవుతుంది, అట్ ది సేమ్ టైం దానిపైన ఉన్న రాడ్ రొటేట్ అవుతుందా, అవును. అంటే ఏమవుతుంది, రాడ్ని కనుక షాఫ్ట్ అనుకుంటే ఆ షాఫ్ట్కి ఒక బేరింగ్ పెడతాము, బేరింగ్ ఫిక్స్ చేస్తాము, ఆ బేరింగ్ని ఈ ఫ్యాన్ హోల్డ్ చేస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు స్విచ్ ఆన్ చేసావో దాని చుట్టూ ఆ బేరింగ్ రాడ్ని ఇలా తిరుగుతూ ఉంటుంది, రాడ్ పట్టుకొని. సో దట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ లోవర్ పేర్. ఓకే, అండ్ హయ్యర్ పేర్ హ్యాస్ అ పాయింట్ ఆర్ అ లైన్ ఆఫ్ కాంటాక్ట్ between the links. It is known as higher pair. Okay, so this is the kinematic pairs, division of kinematic pair depending upon the type of contact. So remaining things we can see from Monday class. Okay, so I hope you understand this class. Okay, so మీకు ఏమైనా డౌట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి మన గ్రూప్లో, అండ్ వీ విల్ ఆన్సర్ దట్ వన్, ఐ విల్ ఆన్సర్. సో అంతేకాకుండా మీకు ఇంకా సెకండ్ ఇయర్లో ఇంకేదన్నా డౌట్స్ అంటే ఈ సబ్జెక్ట్ మన సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్లో కూడా మీకు ఏమన్నా అంటే అలానా క్లాస్ ఎప్పుడు జరుగుతుంది, ఇలాంటివి ఏమన్నా మీకు సెకండ్ అంటే మీ ఇయర్కి సంబంధించిన ఏమన్నా అకాడమిక్స్లో డౌట్స్ ఉంటే మీరు గ్రూప్లో డిస్కస్ చేసుకోవచ్చు, అండ్ వీ విల్ లెట్ యూ నో. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ ద క్లాస్. థ్యాంక్ యూ.